నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ టైప్స్ ఆఫ్ కౌంట్ ఫంక్షన్స్. సో ఇందులో మనం కౌంట్ ఫంక్షన్ గురించి, కౌంట్ ఏ ఫంక్షన్ గురించి, కౌంట్ ఇఫ్ ఫంక్షన్ గురించి, కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ గురించి, అలాగే కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దామండి మన టాపిక్కి. ఇప్పుడు మనం మన టాపిక్ వచ్చేసాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక స్టూడెంట్ టేబుల్ ఉంది. ఈ స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ నేమ్ కాలం, అలాగే మ్యాథ్స్, సైన్స్, సోషల్, మార్క్స్ కాలం ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎందరు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారో కనుక్కోవాలనుకుంటున్నాను. సో ఎందరు స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్ రాశారో కనుక్కోవాలనుకుంటున్నాను. దీనికి నేను వాడే ఫంక్షన్ కౌంట్. ఓకే, సో నంబర్ ఆఫ్ స్టూడెంట్ అటెండ్. సో మ్యాథ్స్లో ఎందరు అటెండ్ అయ్యారో చూడాలంటే నేను ఏం చేస్తానంటే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ D3 నుంచి D8 వరకు సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి 5. సో 5 అని ఎందుకు చూపిస్తుంది అంటే ఎప్పుడన్నా కౌంట్ ఫంక్షన్ అనేది న్యూమరిక్ వాల్యూస్ అంటే నంబర్స్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఏబి యాబ్సెంట్ ఉంది కదండి. సో ఈ ఏబిని కౌంట్ చేయదు. సో ఇలా మనం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎందరైతే ఎగ్జామ్స్ రాశారో ఈజీగా కనుక్కోవచ్చు. సో నేను దీన్ని ఇలా పక్కకు డ్రాగ్ చేశాను అనుకోండి, సింపుల్. మిగతా సైన్స్, సోషల్ కూడా ఇక్కడ వచ్చేసింది చూడండి. సో మ్యాథ్స్ 5 స్టూడెంట్స్ రాశారు, సైన్స్ 6 స్టూడెంట్స్ రాశారు ఎగ్జామ్, అలాగే సోషల్ 6 స్టూడెంట్స్ రాశారు. సో అలాగే నెక్స్ట్ టోటల్ స్టూడెంట్స్ అంటే మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది అని కనుక్కోవడానికి కౌంట్ ఏ. సో కౌంట్కి కౌంట్ ఏకి డిఫరెన్స్ ఏంటంటే కౌంట్ ఏ అనేది టెక్స్ట్ని కూడా కౌంట్ చేస్తుంది. సో చూద్దామా అండి. సో కౌంట్ ఏ ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ D3 నుంచి D8 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి ఈసారి 6 అని చూపిస్తుంది. సో కౌంట్లో 5 అని చూపించింది, కౌంట్ ఏ మాత్రం 6 అని. అంటే టోటల్ స్టూడెంట్స్ 6, అందులో ఒకరు అబ్సెంట్ అయ్యారు, మిగతా 5 ఎగ్జామ్ రాశారు. సో ఇలా టోటల్ స్టూడెంట్స్ అనేది 6, నంబర్ ఆఫ్ స్టూడెంట్ అటెండెడ్ 5. సో కౌంట్తోని మనం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవచ్చు, కౌంట్ ఏతోని టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవచ్చు. సో దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే మనకి మిగతా సైన్స్, సోషల్ వచ్చేస్తుంది. బాగుంది కదండి. సో నెక్స్ట్ స్టూడెంట్స్ అబౌవ్ 90%, 90 అంటే 90 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో దీనికి మనం కౌంట్ ఇఫ్ ఫంక్షన్ యూస్ చేస్తాం. సో కౌంట్ ఇఫ్ ఫంక్షన్ ఏంటంటే దానిలో కండిషన్ మనం రాయొచ్చు, ఒక కండిషన్ రాయొచ్చు. సో చూద్దామా. సో నేనేం కండిషన్ పెడతానంటే ఎవరికైతే 90 కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళ కౌంట్ కావాలి అని ఒక కండిషన్ పెడతాను. సో చూద్దామా ఎలా పెట్టాలో. సో ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. సో దీన్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక కామా. సో మన కండిషన్ ఏంటి, కొటేషన్స్లో రాయాలి కండిషన్. గ్రేటర్ దాన్ 90 కొటేషన్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్. చూడండి ఇద్దరు. సో మీరు ఇక్కడ చూడొచ్చు 92 అజయ్, 92 రాజు, వీళ్ళిద్దరు మాత్రమే 90 అబవ్ మార్క్స్ వచ్చాయి. సో నేను ఇప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ కూడా ఇక్కడ ఇద్దరు ఎవరు, మళ్ళీ అజయ్, రాజు. ఇక్కడ ఒక్కరు మాత్రం, ఎవరది, రాజు. సో ఇలా 90 అబవ్ ఉన్న వాళ్ళని ఈజీగా కౌంట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈసారి నాకు 70 కన్నా అబవ్ ఉన్నవాళ్ళు, అలాగే 90 కన్నా తక్కువ ఉన్నవాళ్ళు. ఓకే, 70 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు, 90 కన్నా తక్కువ ఉన్నవాళ్ళు కావాలి. సో నేను ఈసారి కౌంట్ ఇఫ్స్ యూజ్ చేస్తాను. సో కౌంట్ ఇఫ్కి కౌంట్ ఇఫ్స్కి తేడా ఏంటంటే ఒక కండిషన్ రాయాలనుకున్నప్పుడు మీరు కౌంట్ ఇఫ్ వాడాలి, ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ రాయాలనుకున్నారనుకోండి అప్పుడు కౌంట్ ఇఫ్స్ వాడాలి. సో నాకు ఇప్పుడు 2 కండిషన్లు ఉన్నాయి, ఒకటేమో గ్రేటర్ దాన్ 70, ఇంకోటేమో లెస్ దాన్ 90. ఓకే, ఒకటి 70 కన్నా ఎక్కువ, ఇంకోటి 90 కన్నా తక్కువ. సో చూద్దామా అండి. సో ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్, గుర్తుపెట్టుకోండి కౌంట్ ఇఫ్స్. ఫస్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా, కండిషన్ ఏంటి, గ్రేటర్ దాన్ 70 ఒక కండిషన్ రాసేసాం. నెక్స్ట్ కండిషన్ ఏంది, లెస్ దాన్ 90 కదా. మళ్ళీ మీరు ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని కామా గ్రేటర్ దాన్ లెస్ దాన్, ఈసారి లెస్ దాన్ 90 కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి ఒక స్టూడెంట్ మాత్రమే, చూడండి 89 మాత్రమే
90కి మరియు 70కి మధ్యలో ఉంది. సో అలాగే నేను ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేశాను అనుకోండి, చూడండి. సో సైన్స్లో ఇద్దరు స్టూడెంట్స్కి 90 కన్నా తక్కువ, ఎవరెవరు 74, 87, ఇద్దరు స్టూడెంట్ మాత్రమే 90 కన్నా తక్కువ, 70 కన్నా ఎక్కువ వచ్చాయి. అలాగే సోషల్లో ముగ్గురు 78, 76, 86 అజయ్, రవి, ఇమ్రాన్. సో ఇలా ఈజీగా మనం కనుక్కోవచ్చు. సో అలాగే నెక్స్ట్ కౌంట్ బ్లాంక్ ఏం చేస్తుందంటే, సపోజ్ ఎవరిదైనా స్టూడెంట్స్ మీరు మార్క్స్ ఎంటర్ చేయలేదు. సపోజ్ ఈ పూజ ఉంది కదండి, ఈ రోని మొత్తం డిలీట్ చేస్తాను. మనకి ఈ అమ్మాయి మార్క్స్ తెలియలేదు. సో అప్పుడు ఏం చేస్తాము, ఎవరిది అయితే మార్క్స్ రిజల్ట్ తెలియదో అంటే బ్లాంక్ ఉన్నవి, సో అది కూడా కౌంట్ చేస్తాం. సో కౌంట్ బ్లాంక్. ఓకే, సో బ్లాంక్ ఏం చేస్తుందంటే ఏదైతే బ్లాంక్ ఉందో దాన్ని కౌంట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, డ్రాగ్ చేసి క్లోజ్ చేసి బ్రాకెట్ ఎంటర్ అని కొట్టాను అనుకోండి, చూడండి 1 ఒకటి బ్లాంక్ ఉంది కదండి, అందుకోసమే అది 1 అని చూపిస్తుంది. ఇప్పుడు ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, సో మిగతాది కూడా అన్నోన్, ఇదొకటి, ఇక్కడ కూడా ఒకటి, ఇక్కడ కూడా ఒకటి. సపోజ్ ఇక్కడ నేను సోషల్ డిలీట్ చేశాను అనుకోండి, కౌంట్ అనేది చూడండి, కౌంట్ బ్లాంక్ అనేది 2. సపోజ్ మళ్ళీ నేను కంట్రోల్ జెడ్ కొట్టాను అనుకోండి, మళ్ళీ ఇది కౌంట్ అనేది 1 అని చూపిస్తుంది. సో ఇలా కౌంట్ బ్లాంక్ ఫంక్షన్తో మనం డాటా ఎంటర్ చేయని సెల్స్ యొక్క కౌంట్ని కౌంట్ చేయొచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.